హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రేపు 3 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఒక నోటిఫికేషన్స్ అయితే మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రతి నెలలో మరి రిజల్ట్ ఇస్తూ 3 నోటిఫికేషన్లు, ప్రతి 3 నోటిఫికేషన్లు లేదా మరి ఈ నెలలో ఎక్కువ మొత్తంలో 5 నుంచి 6 నోటిఫికేషన్స్ వరకు కూడా మరి విడుదలకు సిద్ధంగా ఉన్నాము అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముందుగా విడుదలయ్యేటటువంటి ఈ నెలలో 3 నోటిఫికేషన్స్ ఏంటిదంటే, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి సంబంధించినటువంటి పోస్టులు, ఏఈ సంబంధించినటువంటి సివిల్ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా ఏఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పోస్టులు అయితే మరి ఇప్పుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పోస్టులు. దాంతోపాటుగా మరి ఇక్కడ వచ్చేసి 3800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అటవీ శాఖలో దాదాపుగా 3093 పోస్టుల వరకు ఉన్నాయి అనేసి స్పష్టంగా చెప్పారు. మరి రేపు మరి దాదాపుగా 25 రకాలకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులను కూడా 1 బై 1 ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తము దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కువ మొత్తంలో ఈ నెలలోనే మరి విడుదల చేయాలనేసి ఇప్పుడు టీజీపీఎస్సీ అయితే భావించడం జరుగుతుంది. గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, 25 రకాల నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. అవి కొన్ని తక్కువ మొత్తంలో ఉన్న పోస్టులైనా సరే, మరి ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులైనా సరే, అంటే సింగిల్ డిజిట్స్ ఉన్నటువంటి పోస్టులు తక్కువ మొత్తంలో మరి ఎక్కువ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. మొత్తం కూడా కంప్యూటర్ విధానంలోనే ఇక్కడ మరి రిక్రూట్మెంట్ను చేయాలనేసి ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. యూపీఎస్సీ తరహాలో ప్రతిభా భారతిని తెస్తాము అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా తెలంగాణలో మరి అప్కమింగ్ వచ్చేటటువంటి 3 నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వివరాలు ఇవి. ప్రతి నెలలో ఇప్పుడు ఇవాళ ఈ నెలలో 3 మంత్స్, ఈ నెలలో 3 నోటిఫికేషన్ ఇచ్చిన అనుకోండి, ఈ యొక్క నెక్స్ట్ మంత్లో మళ్ళీ 3 నోటిఫికేషన్. సో ఈ విధంగా మరి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తూనే మరి ముందు ప్రతి నెలలో ఇట్లా 3 నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మరి అప్డేట్ అయితే రాబోతున్నాయి. మరి ఖచ్చితంగా 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ టీజీపీఎస్సీ అయితే భావించడం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము ప్రభుత్వం చాలా సానుకూల వైఖరి అయితే చూపిస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇక్కడ పనిచేస్తుంది అనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. సో ఈ నెలలో మరి దాదాపుగా 3800 పోస్టులకు సంబంధించినటువంటి మరి ఆర్థిక శాఖ ఆమోదించినటువంటి పోస్టులు ఉన్నాయి. గతంలో మనం చెప్పుకున్నాం, కొన్ని పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదించినాయి. అదేంటిదంటే మరి ఎఫ్బీఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, డిఎల్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, సో తర్వాత మిగతా కొన్ని రకాలమైనటువంటి ఈఓ సంబంధించినటువంటి పోస్టులు. సో ఈ విధంగా దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక భారీ ఎత్తున ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ 50 నుంచి 60 వేల వరకు కూడా మరి భర్తీ చేసే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అండి. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. కాబట్టి నోటిఫికేషన్స్ విషయంలో ఎలాంటి భయాందోళన లేకుండా ముందుకు వెళ్ళండి. మరి 100% రిక్రూట్మెంట్ దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్.